హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజైతే గార్డెన్ వర్క్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానమాట. హాలిడే రోజున ఫ్యామిలీలో అందరం కలిసి కూర్చొని గార్డెన్ వర్క్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే చాలా రోజుల నుండి చెప్తున్నాను కదా, బ్యాక్ సైడ్ ఈ బండలన్నీ తీసేయాలని. సో ఇక్కడ బండలు తీసేసి ఒక అరటి చెట్టు పెట్టుకోవాలి, అలానే చిన్న మామిడి చెట్టు, అది ఎక్కువ హైట్ది కాదు, కుండి మామిడి అనమాట. సో అవి పెట్టాలని ప్లాన్ అయితే ఉంది చాలా రోజుల నుండి. అరటి చెట్టు తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, ఇంకా ఆకులు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఫైనల్లీ హాలిడే దొరికితే పిల్లలు అందరం కలిసి కూర్చొని గార్డెన్ వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. సో చూడండి, మా బాబు కూడా చెట్టు తీస్తున్నాడు, అవి మళ్ళీ చెట్టుకి ఎక్కడ తగులుతుందా అని. ఇంకేం చేస్తున్నామంటే ఇక్కడ బండలు ఉన్నాయి ఆల్రెడీ. ఫస్ట్ మేము ఇక్కడ చెట్లు పెంచాము, తర్వాత మళ్ళీ బండలు వేసాము ఎందుకో, కుండీలు పెంచి. తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది. మాకైతే అరటి చెట్టు పెంచుకోవాలని చాలా రోజుల నుండి కోరిక. సో ఆ కోరికలాగానే ఉండిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఎలా అయినా సరే అరటి చెట్టు పెట్టాలని ఇంకా ఇక్కడైతే ప్లేస్ ఖాళీ చేస్తున్నాం. అలానే తీగ చెట్లు కూడా, బీర చెట్టు, కాకరపాదు, ఇలా అన్ని పాదులు ఇక్కడ పెట్టాలని కొంచెం ప్లేస్లో బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్లో ఇక్కడ గాలి వెలుతురు అన్నీ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెనక్కుంది బిల్డింగు, మా వైపుకి ఎండ తగలదు, గోడ కూడా ఎత్తుగా ఉంది, కరెక్ట్ సన్లైట్ అయితే పడుతుంది అనమాట. సో మంచిగా ఉంటుంది ఇక్కడ అయితే అని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కుండీలు ఉన్నాయి కదా, అవి కూడా పక్కకి అడ్జస్ట్ చేస్తున్నాము. ఇంకా చాలా కుండీలు అయితే పెట్టాలి. ఇక్కడ జరుగుతున్న వర్క్స్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. ఇంకా మా కొత్త ఇంట్లో కూడా గార్డెన్ పనులు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఇక్కడ అక్కడ చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇది మా పాత ఇల్లు, ఫస్ట్ నుండి మేము ఇక్కడే ఉన్నామన్నమాట, ఒక 10 ఇయర్స్ పైన. సో ఇప్పుడైతే అది ఆఫీస్ అయింది. ఇంకా ఆఫీస్లో కూడా చెట్లు ఉండాలి కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ 2 చోట్ల చూసుకుంటూ ఉంటాము డైలీ. సో ఇంకా ఫస్ట్ అయితే బండలన్నీ తీసేసాము, తర్వాత దీనిపైన ఉన్న చెత్త అంతా తీసేస్తున్నాం. లోపల అయితే ఎక్కువ శాతం ఎర్రమట్టే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మేము చెట్లు అక్కడ పెంచాం కదా, ఎర్రమట్టి పైననే బండలు వేసేసాము. దానిపైన సిమెంట్ మేమే వేసుకున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా అప్పుడు మేస్త్రీలు ఎవ్వరు లేరు, ఇంకా అక్కడ ప్లేస్ కావాలనిపించి అక్కడ వేసేసామన్నమాట. సో ఈజీగా వచ్చేసింది, పలుగుతో ఇలా అనగానే వచ్చేసింది. ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ మిక్స్ కూడా, పాట్ మిక్సింగ్ అంతా కలిపింది కూడా తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే చాలా రోజులైంది, ఒక 2-3 ఇయర్స్ అవుతుంది ఆ బండలేసి. సో భూమిలో సారం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. మనం ఏంటంటే వర్మీ కంపోస్ట్ అంతా కలిపి వేస్తే కనుక మొక్క పెడితే బలంగా ఉంటుంది. డైరెక్ట్ అలా పెట్టేస్తే ఇంకా భూమికి ఎలాగూ లోపటంతా సారం ఉండదు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుందన్నమాట. సో మొక్కలు ఏవైనా పెద్దవి పెట్టినా, చిన్న చిన్న కుండీలో పెట్టినా సరే మనమైతే పాట్ మిక్సింగ్ అనేది మంచిగా చేసుకోవాలి. కుండీలో పెట్టినట్టయితే ఎర్రమట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్ట్, డంగ్, నీమ్ కేక్, ఇలా అన్నీ కూడా మిక్స్ చేసి మంచిగా పెడితే మొక్క అయితే మంచిగా ఎదుగుతుందన్నమాట. సో మనం అలానే కింద ఖాళీ ప్లేస్లో పెట్టినట్టయితే కొంచెం వర్మీ కంపోస్ట్ అవన్నీ యాడ్ చేసినట్టయితే మొక్కకైతే మంచిగా ఉంటుంది. సో మేము ఆల్రెడీ పాట్ మిక్సింగ్ కొత్త ఇంటి కోసమని తీసుకెళ్తూ ఉన్నామన్నమాట. అది ఇక్కడ కూడా కొంచెం పెట్టేసాం, ఒక బ్యాగు పెట్టేసి మొక్క పెట్టినప్పుడు ఎక్కడైతే మొక్కలు పెడుతున్నామో అక్కడ ఇది యాడ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఫైనల్లీ అయితే ఇలా ప్లేస్ చేసాము. ఇంకా కొంచెం లోపలికి చేయమని చెప్పాను, ఎందుకంటే ఇంకా మొక్క పైకి ఉంటే వేర్లంతా పైకి వచ్చేస్తుంది కదా వాటర్ వేసినప్పుడు అంతా. సో ఆ కుండీ సైజుని బట్టి కొంచెం లోపలికి తవ్వితే ఇంకా మనం మొక్క పెట్టేసుకోవచ్చు. అరటి చెట్టు చాలా ఈజీగా పెరుగుతుందండి. కాపు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం అరటి చెట్టు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పక్క నుండి చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. కావాలంటే అవి తీసుకొని వేరే ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అలా అరటి చెట్టుని కంటిన్యూగా పెంచుతూనే ఉండొచ్చు. చాలా రోజుల నుండి కోరిక ఇంకా అరటి చెట్టు పెంచుకోవాలని.
మా హస్బెండ్కి అయితే కొబ్బరి చెట్టు కూడా పెంచాలని ఉంది, కానీ ఆ కొంచెం ప్లేస్లో కొబ్బరి చెట్టు అస్సలు వీలు కాదు. కొని తెచ్చి ఇంకా మా ఆడబడ్స్ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. కొబ్బరి చెట్టు అక్కడ ప్లేస్లో పెడితే అస్సలు మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఇంకా మనకి ఏ చెట్లు పెంచుకోవడానికి ఉండదు, గార్డెన్ అనేది ఇంకా ఉండదు అనేసరికి కొబ్బరి చెట్టు అనేది మా ఆడబడ్స్ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇంకా అరటి చెట్టుకైతే ప్లేస్ ఓకే, కొంచెం సరిపోతుంది. గోడకి పెట్టినా కూడా ఇంకా వేర్లకి గోడకి ప్రాబ్లం రాదు. అదే కొబ్బరి చెట్టు అనుకోండి, మనకు గోడ ఎక్కువ స్పేస్ ఉండాలి. గోడ పక్కనే పెడితే గోడ పగలడం అట్లా అవుతుందన్నమాట. నేను చాలా ప్లేసెస్లో చూశాను. సో మీకు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్నట్టయితేనే కొబ్బరి చెట్టు అనేది పెట్టుకోండి. ఇంకా తక్కువ ప్లేస్ ఉందనుకోండి, ఇల్లు పక్కన అలా పెట్టుకుంటే కొంచెం కష్టమే అనమాట. మెయింటైన్ చేయగలగాలి అండ్ దానికి కొంచెం వేర్లు వెళ్ళడానికి స్పేస్ కావాలన్నమాట. సో అలా మనం పెద్ద చెట్లు పెట్టాలంటే వాటికి పెద్ద ప్లేసెస్ అయితే కావాలి. ఇంకా ఇక్కడైతే ఈ అరటి చెట్టు సక్సెస్ఫుల్గా పెట్టేశాం. ఎర్రమట్టితో పాటు తెచ్చిన వర్మీ కంపోస్ట్ మిక్స్ అంతా అనమాట. ఇందులో కోకోపిట్, వర్మీ కంపోస్ట్, కౌడాంగ్, ఎర్రమట్టి అన్నీ ఉన్నాయి అన్నమాట. సో కొంచెం అది వేస్తూ కొంచెం అక్కడ తీసిన ఎర్రమట్టి వేస్తూ మొత్తం కంప్లీట్గా దీన్ని అయితే ఫిల్ చేసేసాం. అలానే పక్కన కుండి మామిడి అనమాట, మనకు ఎక్కువ హైట్ పెరగదు అది. సో అది పెట్టడం వల్ల ఏంటంటే మనకు రెగ్యులర్ మామిడాకులు వస్తాయి. ఇంకా అది 365 డేస్ కాయ అనేది ఇస్తుందిట. సో అందుకోసమని ఇంకా అది కూడా పెట్టామన్నమాట. ఇంక ఈ 2 చెట్ల తర్వాత ఏంటంటే దాని ముందు కూడా ప్లేస్ అనేది ఒక 2 బండలు తీసేసాము. అవి వచ్చేసి టమాటా, మిర్చి, ఇంకా వంకాయ ఇలాంటివన్నీ వేయడానికి కూరగాయలు. నెక్స్ట్ వచ్చేసి పక్కన తులసి కుండి కనిపిస్తుంది కదండి, అదిలో కూడా ఎప్పుడు తులసి చెట్టు నిండుగా ఉండేది. ఇంకా దాంట్లో లేదని దాంట్లో కూడా తులసి చెట్టు అనేది పెట్టానన్నమాట. సో ఇక్కడ మామిడి చెట్టు కూడా నేను కొంచెం కొంచెం వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉన్నాను. అలా వేస్తూ పెడుతూ ఉండి అది కూడా చెట్టు పెట్టేసామన్నమాట. తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయండి అక్కడక్కడ. ఎందుకంటే ఇంతకుముందు చాలా పెంచాను కదా, ఆ విత్తనాలన్నీ పడి వర్షానికి మళ్ళీ మొలకలు వచ్చి కొంచెం పెద్దగా అయ్యాయి అన్నమాట. సో ఇంకా తులసి చెట్లన్నీ కూడా మళ్ళీ అన్నీ కలెక్ట్ చేసుకొచ్చారు మా పిల్లలు. ఇంకా వాటిని ఆ కుండీలో పిచ్చి చెట్లు బాగా పెరిగాయి తులసి కోట్లో, అవన్నీ తీసేసి ఇంకా తులసి చెట్లు అయితే మళ్ళీ పెట్టాను అనమాట. ఇలా ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది 2 డేస్ వర్క్ అనమాట. ఫస్ట్ డే వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేస్తూ ఇంకా 2 చెట్లు పెట్టాము. నెక్స్ట్ డే ఇంకా ఈ ముందు సైడు ఇంకా చెత్త అంతా కూడా క్లీన్ చేసామన్నమాట. అలా 2 డేస్ వర్క్ అయితే ఫినిష్ అయింది. 1 డే చేయాలన్నా కూడా ఇంకా మాకు కంప్లీట్ వీక్ అంతా కూడా ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా, చేసి అలసిపోయి ఉంటాము. ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్నీ చూసుకుంటూ ఉంటాం. అలా గార్డెన్ పనులు కూడా కొంచెం సేపు టైం ఇస్తామన్నమాట. సో ఆ టైంలోనే ఏమేం పెండింగ్ వర్క్స్ ఉన్నాయో రాసి పెట్టుకొని కంప్లీట్ చేస్తామన్నమాట. ఈ వీక్ ఈ వర్క్ కంప్లీట్ చేయాలి గార్డెన్లో అని చేసుకొని నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ వాటర్ ఇవ్వడము, ఏమన్నా పురుగులు పట్టినాయో చూసుకోవడం, ఇదంతా చిన్న చిన్న వర్క్స్. అంటే పెద్ద వర్క్స్ అయితే చూడము వీక్ మొత్తము, వీకెండ్స్లో మటుకు పెద్ద వర్క్స్ పెట్టుకుంటాం అనమాట. సో అలా ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ట్రిప్స్కి వెళ్ళడం అలా ఉంటుందన్నమాట వీకెండ్స్లో. సో అలా గార్డెన్ వర్క్ని ఒక మెయిన్ వర్క్గా మా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇలా చేయడం వల్ల వీక్ మొత్తము ఉన్న వర్క్ ప్రెషర్ అంతా పోతుంది. సో తను చాలా వర్క్ బిజీ, నేను బిజీ. ఆ వర్క్ చేసి మైండ్ అంతా హీట్ ఎక్కిపోతుంది అనమాట. కొంచెంసేపు మొక్కలకి నీళ్ళు పోయడం, కొంచెంసేపు మొక్కల గురించి ఆలోచించడం వల్ల మేము స్ట్రెస్ ఫీల్ అయిందంతా వెళ్ళిపోతుంది. సో గార్డెనింగ్ మెయిన్గా మనకు మనసు ప్రశాంతంగా ఉండడం కోసం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. సో ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయిందో. ఇక్కడ చెత్త అంతా తీసేసాము. అలానే ఇది అరటి చెట్టు కూడా బాగా నాటుకుంది. నెక్స్ట్ అలానే మామిడి చెట్టు, ఇంకా ఇక్కడ విత్తనాలు వేసామన్నమాట. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, ఏమేమి విత్తనాలు ఎలా పెడుతున్నాను ఏంటి అనేది. ఇంకా ఇక్కడైతే పెట్టలేదు.
ఇక్కడ మిరప చెట్టు మంచిగా వస్తుందన్నమాట. అది దానంతటికి అదే వచ్చింది. ఇక్కడ ఇటు పక్క కుండీలో ఉన్నది మటుకు ఆలుగడ్డ చెట్టు అనమాట. సో ఇక్కడ మనకు చామదుంపలు నిన్ననే హార్వెస్ట్ చేసామన్నమాట. చామకు పప్పు చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. ఇదిగోండి తులసి చెట్టు కూడా మంచిగా నాటుకుంది, పెద్దగా అయిందనమాట. 2 days వర్క్ అని చెప్పాను కదా. ఫస్ట్ వీక్ వర్క్ ఏమో నిన్నటి వరకు చేసింది. ఇది సెకండ్ వీక్ అనమాట. 2 weeks కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను. 2 days అంటే ఒక వీక్ సండే ఇలా చేసాం, నెక్స్ట్ వీక్ సండే అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఇందులో విత్తనాలు పెట్టాలి. కంప్లీట్గా విత్తనాలు పెట్టిన తర్వాత ఇంకా అవి ఎలా పెద్దగా అవుతున్నాయి ఏంటి, వాటికి ఏమేమి పోషణ ఇవ్వాలి అన్నీ క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అయితే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గడిసిమల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ ఏవి మిస్ కాకండి. ఇంకా ఇంటి దగ్గర వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేయబోతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.